నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 23 జులై ఉదయం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది నయన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 77,470.11 పీటీఎస్ పెరిగింది. నిఫ్టీ 50 నేడు 24,187.70 వద్ద ఉంది. పెరిగింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. సెన్సెక్స్ 77,470 వద్ద ముగియడంతో స్థిరంగా ఉన్న భారతీయ బెంచ్మార్క్ సూచీలు. బీఎస్ఈ సెన్సెక్స్ గత ముగింపులో 77,470.11 వద్ద ఉండగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ముగింపులో 24,187.70 వద్ద ముగిసింది. మార్కెట్ వేగం తగ్గడంతో గత ట్రేడింగ్ సెషన్లో రెండు సూచీలు మారకుండా స్థిరంగా ఉన్నాయి. బంగారం ధర ట్రాయ్ ఔన్స్కు $4,124 వద్ద 2 వారాల గరిష్టానికి చేరింది. బలహీనమైన యుఎస్ డాలర్ నేపథ్యంలో బంగారం ధర 1.30% పెరిగి ట్రాయ్ ఔన్స్కు $4,124 మరియు 10 సెంట్లు వద్ద ముగిసింది. వెండి కూడా 1.39% పెరిగి ట్రాయ్ ఔన్స్కు $59 మరియు 65 సెంట్లు వద్ద ముగిసింది. ముడి చమురు ధరల పెరుగుదలతో యుఎస్ రెండేళ్ల బాండ్ల దిగుబడి 17 నెలల గరిష్టానికి. చమురు ధరలు భారీగా పెరగడంతో యుఎస్ రెండేళ్ల ట్రెజరీ బాండ్ల దిగుబడి 17 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. ముడి చమురు ధర 3.54% పెరిగి బ్యారెల్కు $87 మరియు 92 సెంట్లు వద్ద ముగిసింది. పెరుగుతున్న ఏఐ ఖర్చుల మధ్య గూగుల్ $6 బిలియన్ నగదు నష్టాన్ని నివేదించింది. గూగుల్ 2026లో ఏఐ పెట్టుబడుల కోసం $2,500 కోట్ల వరకు కేటాయించాలని యోచిస్తున్నందున గత త్రైమాసికంలో $600 కోట్ల నగదు నష్టాన్ని నివేదించింది. అయితే బలమైన ఎంటర్ప్రైజ్ డిమాండ్ కారణంగా గూగుల్ క్లౌడ్ ఆదాయ వృద్ధి 82% పెరిగి అంచనాలను మించిపోయింది. టెస్లా $1 బిలియన్ పైగా ప్రతికూల ఉచిత నగదు ప్రవాహాన్ని నివేదించింది. ఎలోన్ మస్క్కు చెందిన టెస్లా రెండో త్రైమాసికంలో $1.1 కోట్ల ప్రతికూల ఉచిత నగదు ప్రవాహాన్ని నివేదించింది. ఏఐ మరియు రోబోటాక్సీ అభివృద్ధిపై మూలధన వ్యయం పెరగడం వల్ల ఈ నగదు నష్టం సంభవించింది. నీతి ఆయోగ్ కొత్త సీఈఓగా అనురాగ్ జైన్ను నియమించిన కేంద్రం. 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అనురాగ్ జైన్ను నీతి ఆయోగ్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ కీలక విధాన రూపకల్పన పాత్రలో ఆయన నిధి చిబ్బర్ స్థానంలో నియమితులయ్యారు. ఎల్ఆర్ఎస్ విదేశీ రెమిటెన్సులు 3% పైగా పెరిగి $2.39 బిలియన్ చేరాయి. ఆర్బీఐ డేటా ప్రకారం మే 2026లో లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద విదేశీ రెమిటెన్సులు 3.6% పెరిగి $2.39 బిలియన్లకు చేరుకున్నాయి. అధిక విదేశీ పెట్టుబడులు మరియు డిపాజిట్ సంబంధిత రెమిటెన్సుల వల్ల ఈ పెరుగుదల నమోదైంది. జూన్లో భారతదేశ ఆర్థిక కార్యకలాపాలు 32 నెలల గరిష్టానికి చేరాయి. ఇక్రా జూన్ 2026లో భారతదేశ ఆర్థిక కార్యకలాపాలు 32 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా నివేదించింది. దేశ మొదటి త్రైమాసిక జీడీపీ వృద్ధి అంచనాను ఏజెన్సీ 6.4% నుండి 6.6% వద్దే కొనసాగించింది. జపనీస్ యెన్ డాలర్తో పోలిస్తే 163 దాటి పడిపోయి ఆపై స్వల్పంగా కోలుకుంది. జపనీస్ యెన్ 1986 తర్వాత మొదటిసారిగా డాలర్తో పోలిస్తే 163 దాటి పడిపోయింది. ఆ తర్వాత స్వల్పంగా కోలుకుంది. బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్ల పెంపుపై పెట్టుబడిదారులు అంచనా వేయడంతో ఈ రికవరీ మందగించింది. ఇంధన ఖర్చులు పెరగడంతో పూర్తి సంవత్సర మార్గదర్శకత్వాన్ని విస్తరించిన సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ పెరుగుతున్న ఇంధన ఖర్చులను పరిగణనలోకి తీసుకుని సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ తన పూర్తి సంవత్సర 2026 మార్గదర్శకత్వాన్ని విస్తరించింది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు ఇంధన మార్కెట్లపై ఒత్తిడి తెస్తున్నందున ఎయిర్లైన్ తన అంచనాలను హెడ్జ్ చేస్తోంది. ఎఫ్డి వడ్డీ రేట్లు $3 కోట్ల లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 6.60%. బంగారం $4,124 మరియు 10 సెంట్లు 1.30% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $127,738 ప్రతి 10 గ్రా. బంగారు ధర 1.30% పెరిగింది. మునుపటి ముగింపు $4,071 మరియు 10 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $59 మరియు 65 సెంట్లు 1.39% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1,848 ప్రతి 10 గ్రా. వెండి ధర 1.39% పెరిగింది. మునుపటి ముగింపు $58 మరియు 83 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $87 మరియు 92 సెంట్లు 3.54% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 3.54% పెరిగింది. మునుపటి ముగింపు $84 మరియు 91 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి.
$96.34 వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి బలహీనపడింది. మునుపటి ముగింపు $96 మరియు 34 పైసలు నుండి బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు ప్రధాన నగరాలు చెన్నై $957 మరియు 50 పైసలు, $3106. బెంగళూరు $944 మరియు 50 పైసలు, $3021. హైదరాబాద్ $994, $3191. ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, $3128. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.